లైనింగ్ మొత్తం మెజర్ చేసుకుంటే 121 ఇంచెస్ వచ్చింది మనకి. నేను 27 ప్లీట్స్ తీసుకున్నాను కాబట్టి 27తో డివైడెడ్ బై చేస్తున్నాను. చేస్తే మనకి 4.5 ఇంచెస్ వచ్చింది. 1 ఇంచ్ వదులుకొని 4.5 వరకు మార్కింగ్ చేసుకోవాలి. 4.5లోనే 1.5 కూడా మార్కింగ్ పెట్టుకొని నేను చూపిస్తున్నట్టుగా ప్లీట్స్ పెట్టుకోవాలి. హిప్ బెల్ట్ కూడా నేను కట్ చేసుకుంటున్నాను. లైనింగ్ని సపరేట్గా, మెయిన్ ఫ్యాబ్రిక్ని సపరేట్గా స్టిచ్ వేయాలి. తర్వాత రెండింటిని కలిపి స్టిచ్ వేయాలి. లైనింగ్ని, మెయిన్ ఫ్యాబ్రిక్ని చూసుకొని స్టిచ్ వేయాలి. రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకొని స్టిచ్ వేయాలి. లెహంగా 2 కార్నర్స్లో నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. బెల్ట్ అటాచ్ చేస్తున్నాను. మీకు ఫుల్ వీడియో కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి.